జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్లో ఈ నెల 16న జరిగిన దీటి శ్రీనివాస్ మహేష్ల జంట హత్య కేసులో 7 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ధర్మపురి సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. భూ తగాదాల నెపంతోనే హత్యలు జరిగినట్టు తెలిపారు. మృతులు శ్రీనివాస్ మహేష్లకు నిందితుడు నవీన్ కు మధ్య గత కొంతకాలంగా భూమికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. క్రమంలో నవీన్ తన మిత్రులతో కలిసి హత్యలకు పాల్పడినట్టు తెలిపారు. నిందితుల వద్ద నుంచి కారు, 2 బైక్లు, 7 సెల్ ఫోన్స్, హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్లు, కర్రలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్, బుగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, గొల్లపల్లి ఎస్ఐ సతీష్, వెల్గటూర్ ఎస్ఐ ఉమాసాగర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో డబుల్ మర్డర్ జరిగింది. దీంట్లో మరియు జీటీ మహేష్ అనే వాళ్ళు చనిపోయింది. దానిలో నిందితులను ఈరోజు బుగ్గారం ఎక్స్ రోడ్లో వెహికల్ చెకింగ్లో భాగంగా సిఐ గారు మరియు ధర్మపురి నరసింహారెడ్డి సర్కిల్ ఎస్ఐలు అందరు కలిసి వాళ్ళని పట్టుకున్నారు. దీనిలో ముఖ్యంగా దీని కేసు వివరాలు ఏంటంటే ఈ దీటి మహేష్ అండ్ వీళ్ళ దీటి తార వీళ్ళు ఏం చేస్తారంటే 2017లో అక్కడ ఒక ఇల్లు కొంటారు. అప్పటి నుంచి వాళ్ళ పక్క పొంటి వీళ్ళు ఎవరైతే బుర్రా లక్ష్మి ఆమె కొడుకులు నాగరాజు, నవీన్లు ఏంటంటే ఇది మేము గతంలో ఇల్లు మేమే ఉన్నామని కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే ఏంటంటే 2023 సెప్టెంబర్లో ఆ కేసు వీళ్ళు ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఆ కేసు కొట్టుకుపోతుంది. తర్వాత ఈ 12 తారీఖు రోజు నవీన్ మళ్ళీ వీళ్ళ బుర్ర లక్ష్మి, బుర్ర నాగరాజు వీళ్ళందరూ జగిత్యాల ఉంటారు. ఆ ఇంటికి ఎల్లమ్మ పట్టణాల గురించి వస్తారు. వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆ కేసుకు కొట్టుకుపోయినప్పటి నుంచి వీళ్ళ మధ్యలో 2 కుటుంబాల మధ్యలో విభేదాలు ఉంటాయి. తర్వాత ఎల్లమ్మ పట్టణాలకు వెళ్ళి వచ్చిన సందర్భంలో ఏంటంటే 16 తారీఖు రోజు ఈ వీళ్ళు ఎవరైతే మృతులు ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఏంటంటే మంచం అడ్డం పెట్టిందని చెప్పేసి దాని మీద గొడవ చెలరేగుతుంది. దాని మీద ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్న తర్వాత ఈ నవీన్ అనేటోడు ఏం చేస్తారంటే వీళ్ళ నుంచి ఎప్పుడు ఇట్లే మాకు ఇబ్బంది ఉన్నది, వీళ్ళు ఈ ఎవరైతే దీటి శ్రీనివాసు మరియు దీటి మహేష్ వాళ్ళిద్దరూ కజిన్స్ అన్నట్టు అక్కడ ఉంటారు. వీళ్ళని ఎలాగైనా చంపితే ఏంటంటే ఈ ఇల్లు మాకే వస్తుంది, కేసుకు కూడా పోతుంది, వీళ్ళతోటి ఇల్లు ఉండదని అనుకుని ఏం చేస్తారంటే వాడు జగిత్యాల ఉన్న వాళ్ళ స్నేహితులు పిలిపించుకుంటారు. మొత్తం సజ్జ రాజేందరు, బొమ్మల వెంకటేషు, నాచుపల్లి గంగారం అలియాస్ మనోజ్, చింతల శేషు మరియు చొప్ప అజయ్ వీళ్ళందరూ జగిత్యాల నుంచి పిలిపించుకొని వాళ్ళకి చెప్తాడు, అరే ఇట్లా పొద్దున్న నుంచి గొడవలు అవుతున్నాయి, నేను వాళ్ళను చంపాలనుకుంటున్నా, ఇది సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఆ ఇల్లు మాకే అవుతుంది అనుకుని వాళ్ళకి చెప్పిందంటే వాళ్ళు రాగానే వీళ్ళందరూ కలిసి ఆ మృతులిద్దరు దీటి శ్రీనివాస్ అండ్ దీటి మహేష్ ఇంట్లో ఉన్న చూసుకొని ఏంటంటే వీళ్ళందరూ మూకుమ్మడిగా కర్రలను ఐరన్ పైపులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేస్తారు. ఆ దాడిలో ఏంటంటే దీటి శ్రీనివాస్ అక్కడికక్కడికే చనిపోతాడు. మిగతా మహేష్ని ఏంటంటే ఎంజిఎం హాస్పిటల్కి తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ అతను మరణిస్తాడు. దీని మీద